వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం తిరుపతి నుంచి అలివేలు మంగాపురం అమ్మవారిని దర్శించుకోవటానికి బయలుదేరాము. తిరునాచూరు అనే పేరుతో కూడా ఆ ఊరిని పిలుస్తారు. మనం అలివేలు మంగాపురం అనే అంటాము. అమ్మవారి దర్శనం కోసం బయలుదేరినాము. అక్కడ అమ్మవారి గుడి దగ్గర ఎన్ని షాపులు ఇవి అవి చూసుకుంటూ అమ్మవారి దర్శనం ఫస్ట్ చేసుకున్నాము. బాగా ఫుల్ రష్ ఉందండి అమ్మవారి దగ్గర కూడాను. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మనం 50 రూపీస్ టికెట్స్ ఉన్నాయి, 200 టికెట్స్ ఉన్నాయి. మనం మార్నింగే బయలుదేరాము. బయలుదేరితే మనకి ఒక 1 అవర్లో దర్శనం అయిపోయిందండి. అక్కడి నుంచి బయటకు వచ్చేసి మన షాపులు అవి చూసుకుంటూ ఏమేం కొనుక్కుందాము ఈ షాపుల్లో అని చూస్తూ ఉన్నాను. ఇక చూడండి షాపులు అలివేల మంగాపురం అమ్మవారు గుడి ముందు ఇవన్నీ షాపులు పెట్టున్నారు. షాపింగ్ చేసుకోవచ్చు. టెంపుల్కి వచ్చి యాత్ర వెళ్ళి పాత్ర తీసుకురామన్నారు అన్నట్టుగా అని అన్నీ చూస్తున్నాను షాపుల్లో ఏమేమన్నాయి అన్నట్లుగా. ఒక్కొక్క షాపులో ఒక్కొక్క రకం ఉన్నాయి. కొన్ని షాపుల్లో గాజులు, ఒక్కొక్క షాపులో దేవుడు బొమ్మలు, కొన్ని షాపుల్లో పసుపు కుంకాలు అమ్మవారి కదండి ఎక్కువగా పసుపు కుంకాలు ప్రతి షాపుల్లో తాలిపొట్టు దారాలు పసుపు దారాలు అన్నమాట అవన్నీ పెడుతున్నారు. ఇది అమ్మవారి గుడి ముందండి పెద్ద పందిరిలాగా వేశారు. దాని చుట్టూ 2 వైపులా కూడా షాపులండి. ఇక్కడ అమ్మవారి ధ్వజస్తంభం ఉంటుంది అన్నమాట. శ్రీ పద్మావతి అమ్మవారిది టెంపుల్ ముందన్నమాట ఇది. నేను దర్శనం చేసుకుని అటు సైడ్గా వచ్చి ఇటు బయటకు వచ్చేసాము. ఆమె పద్మావతి అమ్మవారు కమలం రూపంలో ఉంటారు కనుక ఆమెకి కమలాలు అన్నీ సమర్పించుకుంటున్నారు. కమలం పూలు భక్తులు అందరూ కూడాను ఎంతమంది భక్తులు వచ్చారో చూడండి. ఈరోజు అమ్మవారికి మంగళవారం రోజు అన్నమాట. దీపాలు వెలిగించేవాళ్ళు దీపాలు 366 కట్టలు వెలిగించుకుంటున్నారండి కొంతమంది. అయ్యో చూడండి దీపాలు. కొబ్బరికాయలు కొట్టుకోవటం, పసుపు కుంకుమ సమర్పించుకోవటం, అమ్మవారికి పూలమాలలో ఇవన్నీ గుడి బయటే ధ్వజస్తంభం ముందే చేయాలండి. గుడి లోపలికి రానివ్వరు. మనం గుడి లోపల ఓన్లీ కమలం పువ్వులు వరకే తీసుకెళ్ళాలి అమ్మవారికి. నువ్వు కొబ్బరికాయ కొట్టుకున్నా దీపాలు వెలిగించుకోవాలనుకున్నా ఏవైనా చెయ్యి ఇక్కడేనండి. అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఈ ధ్వజస్తంభం ముందే సమర్పించుకోవాలి. లోపలికి ఎలవ చేయరండి. కానుకలు మాత్రమే హుండీలోనే వేయాలని రాసిపెట్టి ఉంది. కానుకల వరకు వడ్డించాము మేము లోపల. బయటకు వచ్చి ఇక్కడ అమ్మవారిని మళ్ళీ ఇక్కడ ధ్వజస్తంభం ముందు దర్శించుకున్నాము. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ బాగా పబ్లిక్ బాగా వచ్చారండి. ఈరోజు మంగళవారం అవటం వల్ల అమ్మవారికి కళ్యాణం కూడా జరుగుతుంది. చాలామంది లోపల కళ్యాణం చూస్తానికి నుంచున్నారు. మేము కూడా కొంచెం సేపు అలా కళ్యాణం చూసి బయటికి వచ్చేసాము. వచ్చేసి ఇలా షాపుల ముందుకని బయటకు వచ్చి చూస్తే ఇక్కడ కూడా దీపాలు అవి వెలిగిస్తూ ఉన్నారండి. ఇక్కడే ప్రదక్షిణాలు చేసేవాళ్ళు ప్రదక్షిణాలు చేస్తా దండం పెట్టుకుంటా ఉన్నారు అందరూ. బాగా ఎండ ఎక్కువగా ఉందండి. 10 అయ్యేసరికి 1 గంట టైం అన్నట్టుగా ఎండ వేస్తుందండి. ఈరోజు ఎండ బాగా ఉంది. కొంచెం ఆ పందిళ్ళు ఉండటం వల్ల జనం ఆ చల్లగాలికి అట్లా తిరుగుతున్నారు. అక్కడే ఉచిత భోజనాలు కూడా పెడతారని రాసి ఉందండి. అయితే ఫుల్ పబ్లిక్ వల్ల మేము భోజనానికి అది వెళ్ళలేదు.
దర్శనం చేసుకొని ఇక్కడ షాపుల చుట్టూ ఇవన్నీ చూస్తూ ఇక్కడ ఏదైనా షాపింగ్ చేసుకుందామని వచ్చాము. ఇక్కడే వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు. వాటర్ ట్యాపుల్లో తాగేవాళ్ళు తాగుతున్నారు. క్యూ లైన్లే నుంచొని కొంతమంది ప్రసాదాలు కూడా తీసుకుంటున్నారండి. దర్శనం టికెట్లు తీసుకునే వాళ్ళు ఇటు సైడ్ కూడా తీసుకుంటున్నారు. అటు నుంచి వచ్చి ఇటువైపుకి రావాలండి. మంగళవారం అయ్యేసరికి బోల్డంత రష్గా ఉందండి గుడి. మేము మార్నింగ్ కాబట్టి గంటలో అయిపోయిందండి. అక్కడే బయట చెట్టు దగ్గర కొంతసేపు కూర్చుందాం చల్లగుందని కూర్చుంటే 2 అవర్స్ 3 అవర్స్ కూడా పడుతుంది. పబ్లిక్ బాగా ఎక్కువయ్యారు 9 దాటేసరికి టైము. కాళ్ళు కాలుతున్నాయి అని చెప్పి అక్కడే వాటర్ కూడా చల్లగా జల్లుతూ ఉండారండి. ఎంత జల్లినా పైన ఎండని ఆపలేం కదా. ఎండాకాలం కాబట్టి బాగా వేడిగా ఉన్నది, చెమటలు ఎక్కువగా ఉన్నాయి. నేను కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని బొట్టై పెట్టుకున్నాను. అక్కడ కొబ్బరికాయలు కొట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒత్తులు వెలిగించే కాడకు కూడా దండం పెట్టుకొని బయటకు వస్తున్నాను. చూడండి ఎంత పబ్లిక్, ఎంత జనం వచ్చేసారో చూడండి, ఎన్ని దీపాలు వెలిగించారో. లోపలికి ఏది దర్శనంలోకి ఎక్కడ కూడా కొబ్బరికాయ కానీ ఏది అలవ చేయరండి. ఓన్లీ పద్మ పుష్పాల వరకే, అదే కమలం పువ్వులు లాంటి వరకే లోపలికి తీసుకెళ్తానికి అనుమతిస్తున్నారు. మన కానుకలు ఏమన్నా ఉంటే హుండీలోనే వేయండి అని మైక్లో ప్రచారం చేస్తున్నారు అక్కడ. నేను ఇక్కడ అక్కడ అంటూ దండం పెట్టేసుకున్నాను. ఆ దీపాలన్నీ కళ్ళకు అద్దేసుకొని ప్రసాదంగా కొబ్బరి చిప్ప తీసుకొని బయటికి వచ్చేస్తున్నానండి నేను కూడాను. ఎటు చూసిన దండాలు పెట్టుకుంటా, ఎక్కడ చూసిన జనాలు ఫుల్ రష్గా అందరూ కూడాను కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కొట్టటము, పసుపు దారాలు అమ్మవారు సమర్పించుకోవటం అన్నీ చేశారండి. ఇక బయటకు వచ్చాను నేను. వచ్చి ఇలా షాపుల్లోకి ఏమేమి ఉన్నాయా అంట చూస్తూ ఉన్నాను. మనం ఏం షాపింగ్ చేయాలి అనుకుంటుండగా అక్కడికి లోపలికి వెళ్ళి షాపుల్లో దర్వాజాలకు కట్టుకునేవి పూలు ఉన్నాయండి అక్కడ. ఇక పూలదండలు దర్వాజాలకు వేసుకుంటాం కదా, రకరకాల పూలదండల్లాగా ఉన్నాయండి. మన గుమ్మాలకు కట్టుకోవటానికి మోడలుగా ఉన్నాయి అన్నీను. మా వారు కూడా వచ్చి ఇంకేం తీసుకుంటావు, ఏం కావాలో తీసుకో, నువ్వు ఇది తీసుకుందామా ఇంట్లోకి, ఈ దర్వాజాకి ఇది తీసుకుందామా అని నన్ను అడుగుతున్నారు. అవి కాదు వేరే ఉండేలే మనకే అని చెప్పి తల్లో పెట్టుకునే పూల లాంటిది ఒకటి తీసుకున్నానండి, మాల లాంటిది. అదొక షాపింగ్ చేశాను. గాజులు ఏమైనా తీసుకుంటే తీసుకో అని అంటున్నారు. ఇక్కడి నుంచి లాంగ్ నుంచి ఎత్తుకెళ్ళలేములేండి మనం గాజులు, దూరం కదా అని చెప్పి దూరం మీద వెళ్తున్నాం కదా, అవి అంత సేఫ్టీగా అక్కడికి వెళ్తాయో లేవో అని చెప్పి వద్దని నేను చెప్పాను మా వారికి. ఈ మోడలు ఆ మోడలు అన్నీ ఉన్నాయని చూపిస్తున్నాను. ఇక్కడ తామర పుష్పం లాంటి ప్లాస్టిక్ ఇవేనండి, ఎంత బాగున్నాయోను. ఇక చూడండి ఎలా ఉన్నాయి, కమలం పూలు అన్నమాట. అసలు అమ్మవారి దర్శనమే కమలం పువ్వులతో ఉంటుంది. అలాంటి కమలం పూలేనమాట అవి కూడాను. చిన్న చిన్న గులాబీలు మూడలుగా చాలా బాగున్నాయండి అవి. ఆర్టిఫిషియల్ పూలు అన్నమాట అవి.
ఏవి చూసినా ఇవి తీసుకుందాం అనిపించేటట్లున్నాయి. చూస్తున్నాను ఇంకేం బాగున్నాయా అనే షాపు లోపలికి కూడా వెళ్ళాను. బయట రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయండి, ఆర్టిఫిషియల్వి బొమ్మలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇటు సైడ్ వస్తుంటే వేరే షాపుల్లో కూడా రకరకాల బొమ్మలు మనకు పసుపు కుంకుమ పూసుకోవటానికి చిన్నగా తామర పుష్పాలల్లే ఉన్నాయి. చిన్నపిల్లల గాజులు అన్నీ కూడా ఉన్నాయండి. చూశాను, అవి మాత్రం తీసుకోలేదు, అవన్నీ చూశాను. షాపులో అతను లేసి ఏం కావాలమ్మా అని అడుగుతుంటే మా మనవరాలు తీసుకుందాం అనుకొని సైజు మనకు తెలియక ఊరుకున్నాను. అలా ముందుకి వెళ్తూ ఉండగా ఇంకా వేరే షాపుల్లో కూడా చూడండి, వెంకటేశ్వర స్వామి బొమ్మ చాలా బాగుంది అనిపించింది నాకు. ఫోటోలు చాలా ఉన్నాయి కదా ఇంట్లో, ఇంకేమైనా చూడమని మా వారు అంటే చూస్తున్నాను ఏమన్నా నచ్చుతాయేమోనని. కొంచెంసేపు షాపులో అలా కూర్చుని బయట బాగా ఎండగా ఉందండి, చెమటలు మాత్రం బాగా కారిపోతున్నాయి. ఇవి దేవుళ్ళకి వేసుకునేవి దండలు అన్నమాట. మనం ఇంట్లో విగ్రహాలు ఉంటాయి కదా, చిన్న పటాలకి వేసుకునే చిన్న పూల దండలు అవి. ఇవి ఉండేయండి అని మా వారికి చూపిస్తున్నాను. నచ్చితే తీసుకో కావాలంటే అని అన్నారు. ఏ చూసినా ఇవి తీసుకుందాం అనిపిస్తుంది. చెక్కతో చేసిన బొమ్మలండి అవి. ఇక అక్కడి నుంచి వచ్చేసామండి, అలివేలు మంగాపురం నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసి భోజనం టైం అయ్యింది. అక్కడ భోజనంకి మనకి సదుపాయం లేదు, ఫుల్ పబ్లిక్ ఉన్నారని చెప్పాను కదా. ఇక తిరుపతి వచ్చేసి ఒక హోటల్కి వెళ్ళామండి. హోటల్కి వెళ్ళి అక్కడ నలుగురం భోజనం చేసాము, పాప అల్లుడు వాళ్ళందరం కలిపి. తలొక ప్లేటు ఫుల్ ప్లేట్ భోజనం ఆర్డర్ ఇచ్చుకున్నాము. నలుగురం కలిసి అక్కడే భోజనం చేసుకున్నాము. ఫుడ్ చాలా బాగుందండి, భోజనం మాత్రము. ఇక్కడ అలివేలు మంగాపురం వెళ్ళేటప్పుడు ఇక్కడే మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళామండి. అయితే మాకు టేస్ట్ బాగుందనిపించి మళ్ళీ మేము అక్కడ టెంపుల్లో అన్నీ అయిపోయినాక వచ్చేసి ఇక్కడ భోజనం చేసుకున్నాము. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోకపోతే కృష్ణాతో సరదాగా అనే ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. మన వీడియో చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించుకోవటం నాకు ఇష్టం అండి. అందరం భోజనం చేసుకొని ఇక్కడి నుంచి స్టేషన్కి బయలుదేరుతాము. ఇంకా హైదరాబాద్కి రిటర్న్ అవుతున్నామండి, భోజనం చేసుకుని వెళ్ళిపోతాము. టైం 4 o'clock అవుతుందండి, ఈవినింగ్ 5:30కి మన ట్రైన్ అండి. ఫుడ్ మాత్రం చాలా బాగుంది అనిపించిందండి. మా వారు హోటల్ అతనికి కూడా థ్యాంక్స్ చెప్పారు. మా సైడ్ తిన్నట్టే అనిపించింది, తిరుపతిలో అయినా కానీ బాగుంది, ఫుడ్ మంచిగా చేశారు, థ్యాంక్స్ అండి అని కూడా వాళ్ళకి చెప్పారు. అందరికీ ధన్యవాదాలండి. ఇంతటితో మన టూరు పూర్తయిపోయిందండి. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం, అలివేలు మంగాపురం అన్నీ చూసామండి. థ్యాంక్స్ అండి.